హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు అమరేంద్ర బాగి ఇద్దరు కలిపి మూడో రౌండ్కి సెలెక్ట్ అవుతారు. దానికి ట్రెజర్ హంట్ అని పేరు పెట్టి అందరికీ చిన్న ఎన్వలప్స్ ఇచ్చి అందులోని క్లూ ఇచ్చి ఆ క్లూ కనుక్కుంటే మీకు ట్రెజర్ దొరుకుతుంది అని చెప్పి అంటారు. ఈలోపు బాగీకి అమరేంద్రకి చూపులు కలిసిన శుభవేళ అనే టాపిక్ వస్తుంది. ఇద్దరు కలిపి దాని గురించి ఆలోచిస్తుంటే బాగి అది పెళ్ళి జరిగే ముందు తల మీద పెట్టే జీలకర్ర బెల్లం నుంచి స్టార్ట్ అవుతుంది కదా, అదేనండి అని చెప్పి అంటుంది. ఈలోపు అక్కడ ఒక ఫైర్ యాక్సిడెంట్ జరగడం వల్ల బాగి అమరేంద్ర కలిపి తమను కాపాడుకోవడమే కాకుండా ఇతరులను కూడా కాపాడి అక్కడి నుంచి బయటపడతారు. చిత్ర, వినోద్ అందరూ కూడా బయటపడతారు. ఈలోపు కాంపిటీషన్ వాళ్ళు వేరే రూమ్కి వెళ్ళి అక్కడ మాట్లాడుకుందాం పదండి అని అందరినీ తీసుకుని వేరే హాల్లో కూర్చోపెట్టి అక్కడ అమరేంద్ర బాగి గురించి గొప్పగా చెప్తారు. ఫస్ట్ నుంచి వీళ్ళు గెలవాలనుకుంటాను కానీ వీళ్ళు చాలా బాగా గేమ్ని ఆడారు, లాస్ట్లోనే వాళ్ళు కాకుండా అందరినీ కూడా కాపాడారు అని చెప్పి పొగిడి వాళ్ళిద్దరిని విన్ అయ్యారని ప్రకటించి ఇద్దరికీ కలిపి ట్రోఫీని 50 lakhs క్యాష్ మనీని చేతిలో పెడతారు. దానికి చిత్ర చాలా కుళ్ళుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది. వినోద్తో అంటుంది, మనం వేరు కాపురం పెట్టి ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం, ఆస్తి పంపకాలు కూడా చేయమని చెప్పేసరికి వినోద్, మా అన్నయ్యని పిల్లల్ని వదిలి ఎక్కడికి రాను, నువ్వే అడ్జస్ట్ అవ్వు, లేకపోతే నీ ఇష్టం అని చెప్పి కారులోనే కూర్చుంటాడు. ఇక్కడ చూస్తే మనోహరి టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంట్లోని అరుంధతి చేసిన పనికి. అప్పుడు కాలింగ్ బెల్ మోగుతుంటే టెన్షన్ పడుతూ ఎవరు వచ్చారని తీసేసరికి అమరేంద్ర బాగి వస్తారు. అమరేంద్రని చూసి ఏమైంది అని అడిగేసరికి ఏమీ లేదు, జస్ట్ కాలింగ్ బెల్ కొట్టారని టెన్షన్ పడ్డాను అంటుంది. బాగి మనోహరికి చెప్తుంది, మా ఆయన్ని నన్ను కలిపి బెస్ట్ కపుల్ అని ట్రోఫీ ఇచ్చారు అని బాగి మురిసిపోతూ చెప్తుంటే మనోహరి అవునా అన్నట్టు వెటకారంగా చూస్తుంది. నువ్వు మమ్మల్ని ఎందుకు సపోర్ట్ చేసావో తెలుసు, చిత్రను కల్పించడానికి అక్కడ మనిషిని పెట్టావు కదా, నేను చూశాను అన్నీని, నువ్వు ఎన్ని చేసినా సరే మేమే గెలుస్తాము, చిత్రం మంచిది కాదు, కాకపోతే మేము మార్చుకోవాలని ట్రై చేస్తున్నాం, నువ్వు అందులో అద్దెపడితే ఊరుకోనని చెప్పి స్వీట్గా వార్నింగ్ ఇస్తుంది మనోహరికి. మనోహరి అంటుంది, నేను నాలో డెడికేషన్ లేకపోతే నేను ఎంతవరకు రాలేను, కాబట్టి నువ్వు నాతో పెట్టుకోకు అని చెప్పి బాగి కూడా సేమ్ వార్నింగ్ ఇస్తుంది. తర్వాత రోజు మార్నింగ్ అమరేంద్ర టీ తాగుతూ బాగి రాతో మాట్లాడు, ఇక్కడ ఏదో జరిగింది నైట్ అనేసరికి నైట్ ఇంట్లోని సీసీ కెమెరాలు పనిచేయలేదు, ఫ్రంట్వి బ్యాక్వి, కాబట్టి ఏదో జరిగిందని మనోహర్ని పిలుచుకొని రమ్మని చెప్తాడు. మనోహర్ని పిలుచుకొచ్చిన రాతోడు ఏమైంది మనోహరి అనేసరికి ఏమీ అవ్వలేదని ఫస్ట్ అంటుంది. తర్వాత మళ్ళీ ఎందుకు చెప్తేనే బెటర్ అని చెప్పి రౌడీలు వచ్చారు, వాళ్ళని కొట్టి నేను పంపించేశాను అని చెప్పి అంటుంది. రాత్రి జరిగితే ఇప్పుడు చెప్తున్నారా మాకు అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది బాగి. దానికి మనోహరి చిరాగ్గా ఎప్పుడు అలా అనుమానిస్తే బాగోదు అని చెప్పి విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అమరేంద్ర బాగితో అంటాడు, నువ్వు వెళ్ళి పిల్లల్ని రెడీ చెయ్యి అని చెప్పి అక్కడి నుంచి పంపించేసి రాథోడ్తో చెప్తాడు, రణ్వీర్ ఏరియాలో ఎక్కడ ఉంటున్నాడో కనుక్కో, అక్కడ పోలీసులకి చెప్పి మనం రణ్వీర్ని కోల్కతా పంపించేసి అక్కడ అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి, లేకపోతే అంజుకి మనకి చాలా ప్రాబ్లం అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇవేమీ బాగీకి చెప్పొద్దు, తను టెన్షన్ పడుతుంది అని చెప్పి రాథోడ్ని పంపిస్తాడు పోలీసుల దగ్గరికి.